రానున్న ఎన్నికల్లో బీజేపీని ఇంటికి పంపితేనే నిజమైన స్వాతంత్ర్యమని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు కొలనుకొండ శివాజీ స్పష్టం చేశారు. 200 కోట్ల రూపాయల ఖర్చుతో పార్లమెంట్ వర్షాకాలం సమావేశాలు నిర్వహించి సాధించింది ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. పెద్దల సభ అయిన రాజ్యసభలో ఉన్న మల్లికార్జున్ ఖర్గేని అవమానించే విధంగా వ్యవహరించడాన్ని ఆయన ఖండించారు. ఆంధ్రరత్న భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీసీసీ అధ్యక్షుడు కొలనుకొండ శివాజీ, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు నరసింహారావు, మీసాల రాజేశ్వరరావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ నిరంకుశ నియంతృత్వ పాలన సాగిస్తుందని మండిపడ్డారు. జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళన, విద్యార్థులపై జరిగిన అమానుష దాడిని సమాధానం చెప్పకుండా ఉండేందుకు ప్రధానమంత్రి, హోంమంత్రి పార్లమెంట్ సమావేశాలకు హాజరు కాలేదని వారు విమర్శించారు. ఫెరా చట్టాన్ని తెచ్చి ముస్లిం మైనార్టీలు, క్రైస్తవుల హక్కులను హరిస్తున్నారని ధ్వజమెత్తారు. జనసేన పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నికైన లింగంనేని రమేష్ రాసిన ఆర్టికల్ ను ప్రస్తావిస్తూ జనసేన పార్టీకి గౌరీ కట్టే విధంగా ఉందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జంజీతరం అంతా కాంగ్రెస్ కు అండగా నిలవాలని కోరారు. బీజేపీని ఇంటికి పంపిన దేశానికి నిజమైన స్వాతంత్ర్యమని వారు వ్యాఖ్యానించారు. 24 రోజుల పాటు పార్లమెంటు వర్షాకాల సమావేశాలన్నీ కూడా వాషౌట్ తుడిచిపెట్టుకుపోయినాయి. ప్రధానమంత్రి, హోంమంత్రి సభకు రండి అయ్యా, మేము అడిగాటికి సమాధానం చెప్పండి అంటే వాళ్ళు పారిపోతా ఉన్నారు. ఆ పార్టీని నమ్ముకున్న ఈ పార్టీలు కూడా త్వరలోనే మునిగిపోవడానికి రంగం సిద్ధమైంది. మేమేమంటా ఉన్నాం, అయ్యా జంతర్ మంతర్ల మీద దారుణమైన లాఠీ చార్జీ చేశారో దాన్ని ఆదేశించింది ఎవరో మీకు తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా, పార్లమెంట్లో సమాధానం చెప్పమండి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. దానికి సమాధానం కాల్పులు ఎవరు చేసింది సమాధానాలు చెప్పట్లా. పిల్లల మీద పెల్లెట్ గన్స్ ఏంటి అంటే దానికి సమాధానం చెప్పలా. ఎంత ఖర్చు అవుతా ఉంది ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో? నా మిత్రుడు రాజేశ్వరరావు చెప్పినట్టు 24 రోజులకి దాదాపు 200 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఉత్పాదకత, దాని నుంచి ప్రజలకి, దేశానికి ఏం సందేశం వచ్చిందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ప్రధానమైన ముఖ్యమైన ఫెరా నిబంధనలకు సంబంధించి బిల్లు ప్రవేశపెడతానన్నావు. మైనారిటీ మతస్థుల, క్రిస్టియన్ల, హిందువుల హక్కులు హరించి వేస్తా ఉన్నారు. దీనికన్నా ఈ బిల్లు రాకముందు మనం అందరం కూడా చూసాం. ఆర్డిటి నిన్నటి రోజున బీజేపీ, ఆర్ఎస్ఎస్ మోకలు అక్కడ శుద్ధి చేయటం అంటే వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని ఏం చేయాలనుకుంటున్నారు, భారత రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ యొక్క ఆశయం ఏం చేయాలనేటటువంటిది మేము వాళ్ళ బీజేపీని సూటిగా అడుగుతున్నాం. మొన్నటి వరకు ముసుగులో ఉండాలి, వాళ్ళ ముసుగులు తీసేశారు. నేను ఒకటి అడుగుతున్నా, మహాత్మా గాంధీ గారు మనకి ఏం చెప్పారు, అస్పృశ్యతతో జీవించే కంటే హిందూ మతం చావటం మేలని చెప్పాడు ఆయన. అది మర్చిపోయి వాళ్ళ మీరు ఎడి తీసుకెళ్తున్నారు వ్యవస్థలనే. అంటే కులాలు, మతాలతో ఈ దేశాన్ని పాలించాలనుకుంటున్నారు మీరు? అంటే దేశ సమగ్రత, దేశ సౌభాగ్యం లేదా సమైక్యత కాకుండా పరిపాలన మీ ఆంక్ష. ఇవాళ మల్లికార్జున ఖర్గే మీద జరిగినటువంటి దాడి ఇది భారత రాజ్యాంగం మీద జరిగినటువంటి దాడిగా మేము అభివర్ణిస్తున్నాం. ఇవాళ ఎవరైతే ఆర్ఎస్ఎస్ మోకలు ఉన్నారో, ఎవరైతే బీజేపీ వాళ్ళు ఉన్నారో, మీరు కంట్రోల్ అవ్వండి. నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర కార్యాలయం ఎదుట కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగారు. తనకు రావాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. నగరంలో వివిధ అభివృద్ధి పనులు, నిర్మాణ పనులు చేపట్టిన బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతుందని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలుమార్లు అధికారుల దృష్టికి సమస్యలను తీసుకువెళ్లినా పరిష్కారం కాలేదని తెలిపారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కమిషనర్ను కోరారు. సమస్యలపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని కాంట్రాక్టర్లు స్పష్టం చేశారు. నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర కార్యాలయం ఎదుట కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగారు. తనకు రావాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. నగరంలో వివిధ అభివృద్ధి పనులు, నిర్మాణ పనులు చేపట్టిన బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతుందని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలుమార్లు అధికారుల దృష్టికి సమస్యలను తీసుకువెళ్లినా పరిష్కారం కాలేదని తెలిపారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కమిషనర్ను కోరారు. సమస్యలపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని కాంట్రాక్టర్లు స్పష్టం చేశారు. విజయవాడ నగరంలోని లెమన్ ట్రీ ప్రీమియర్ హోటల్ నందు మొట్టమొదటిసారిగా కాంచీపురం నారాయణ సిల్క్స్ మరియు సౌత్ ఇండియా జ్యువెలరీ వారి ఆధ్వర్యంలో భారీ ఎగ్జిబిషన్ సేల్ ఘనంగా ప్రారంభమైందని ఎక్స్పో నిర్వాహకులు సురేష్ తెలిపారు. కాంచీపురంలో సొంత మగ్గాలపై తయారైన కాంచి చీరలు అతి తక్కువ ధరలకే ఎవరూ ఇవ్వలేని ప్రత్యేక ధరల్లో లభ్యమవుతాయని చెప్పారు. 2 రోజుల పాటు జరగనున్న ఎక్స్పోను ప్రతి ఒక్కరూ సందర్శించాలని కోరారు.
విజయవాడ మహాత్మా గాంధీ రోడ్లోని లెమన్ ట్రీ ప్రీమియం హోటల్ నందు కాంచీపురం నారాయణి సిల్క్స్ మరియు సౌత్ ఇండియా జ్యువెలరీ వారి ఆధ్వర్యంలో భారీ ఎగ్జిబిషన్ సేల్ ఘనంగా ప్రారంభమైంది. కాంచీపురంలో సొంత మగ్గాలపై తయారైన కంచి చీరలతో 916 బంగారు ఆభరణాలు మరియు సిల్వర్ ఆర్టికల్స్ తో ఎగ్జిబిషన్ కనువిందు చేస్తుంది. ఈ సందర్భంగా ఎక్స్పో నిర్వాహకులు సురేష్ మాట్లాడుతూ, విజయవాడ నగరంలో మొట్టమొదటిసారిగా లెమన్ ట్రీ ప్రీమియం హోటల్ నందు కాంచీపురం నారాయణి సిల్క్స్ మరియు సౌత్ ఇండియా జ్యువెలరీ వారి ఆధ్వర్యంలో భారీ ఎగ్జిబిషన్ సేల్ ను ప్రారంభించామని చెప్పారు. కాంచీపురంలో సొంత మగ్గాలపై తయారైన కంచి చీరలతో అతి తక్కువ ధరలకే అందిస్తున్నామన్నారు. ఎవరూ ఇవ్వలేని ప్రత్యేక ధరల్లో కంచి చీరలు ఇక్కడ లభ్యమవుతాయని 5,000 రూపాయలు కొనుగోలు చేసిన వారికి 1,495 రూపాయలు విలువైన టిష్యూ సిల్క్ కోటా శారీ విత్ పటోలా బోర్డర్ చీర ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు. 2 రోజుల పాటు జరగనున్న ఎక్స్పోను ప్రతి ఒక్కరూ సందర్శించాలని, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నారాయణి బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ సేల్ జరుగుతూ ఉంది. సౌత్ ఇండియా గోల్డ్ అండ్ నారాయణి సిల్వర్ అండ్ నారాయణి శారీస్ ఎగ్జిబిషన్ ఇక్కడ లెమన్ ట్రీ బందర్ రోడ్లో ఆగస్ట్ 14th, 15th జరుగుతూ ఉంది. డిఫరెంట్ వెరైటీస్ 5,000 రూపాయల నుంచి 1,50,000 దాకా పట్టు శారీసు, బెనారస్సు, పైతాని, కంచిపట్టు, తులసి పట్టు ఇలాగ డిఫరెంట్ వెరైటీస్లో ఫ్యాన్సీ శారీసు, పట్టు శారీసు దొరుకుతూ ఉందండి. కస్టమర్ దేవుళ్ళందరికీ ఆ బెజవాడ అమ్మవారు శ్రావణ మాసం శుభ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ఇక్కడ లెమన్ ట్రీ హోటల్లో ఎగ్జిబిషన్ సేల్ కూడా మీరు వచ్చి పర్చేస్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ సురేష్. 2 days జరుగుతూ ఉందండి ఎగ్జిబిషన్. 14th, 15th, ఆగస్ట్ 14th, 15th అండ్ ఇండిపెండెన్స్ డే శుభ సందర్భంగా కూడా డిఫరెంట్ వెరైటీస్ సేల్స్ జరుగుతూ ఉంటుందండి. లెమన్ ట్రీ హోటల్లో ఆగస్ట్ 14th, 15th. సమరయోధుల త్యాగాలను నేటి తరానికి తెలియజెప్పాల్సిన అవసరం ఉందని శ్రీ గౌతమ్ విద్యా సంస్థల అధినేత ఎన్ సూర్యారావు తెలిపారు. స్వాతంత్ర్యం కోసం వారు సాగించిన పోరాటం, చేసిన ప్రాణత్యాగాలను మరువరాదని తెలిపారు. వారి ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. జాతీయ నేతల ఆశయాలకు అనుగుణంగా భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. శ్రీ గౌతమ్ హై స్కూల్ చిట్టినగర్ క్యాంపస్ లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా వైభవంగా జరిగాయి. విద్యార్థులు తెలంగాణ ర్యాలీతో పాటు విచిత్ర వేషధారణలతో అలరించారు. ముఖ్యంగా జాతీయ నాయకుల వేషధారణలో చిన్నారులు జాతీయ స్ఫూర్తిని చాటారు. ఈ సందర్భంగా శ్రీ గౌతమ్ విద్యా సంస్థల డైరెక్టర్ ఎన్ సూర్యారావు మాట్లాడుతూ, బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం సాధించి 80 ఏళ్లు గడిచిందన్నారు. ఈ కాలంలో దేశం అన్ని రంగాల్లో పురోగమించిందని, ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచంలోనే గుర్తింపు పొందిందని అన్నారు. దేశం సాధించిన పురోభివృద్ధికి కారణం అలనాటి మహనీయుల త్యాగ ఫలితమేనని పేర్కొన్నారు. వారి స్ఫూర్తిని విద్యార్థులకు తెలియజెప్పేందుకు
శ్రీ గౌతమ్ విద్యా సంస్థల తరపున ఇంటింటా జాతీయ జెండాను ఎగరవేసే విధంగా విద్యార్థులకు స్ఫూర్తినిచ్చామని వివరించారు. వైస్ ప్రిన్సిపల్ తులసి మాట్లాడుతూ దేశ ప్రజలంతా కుల, మత, రాజకీయాలకు అతీతంగా జరుపుకునే జాతీయ పండుగ స్వాతంత్ర దినోత్సవ వేడుకలని అన్నారు. గౌతమ్ విద్యా సంస్థల అన్ని శాఖల్లో కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించామన్నారు. జాతీయ నాయకుల వేషధారణలో విద్యార్థులు తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, విద్యార్థులను అలరించారన్నారు. విద్యార్థి దశలోనే దేశభక్తిని అలవర్చుకునేందుకు ఇతర కార్యక్రమాలు ఉపకరిస్తాయని తెలిపారు. ప్రధాని పిలుపు మేరకు ఇంటింటా జాతీయ జెండా ఎగరవేయాలని ఆమె ఆకాంక్షించారు. మనం సాధించినటువంటి విజయాల్ని తెలియచేయాలని అందరికీ కోరుకుంటూ, ముఖ్యంగా భారతదేశము అనేక రంగాలలో, శాస్త్ర సాంకేతిక రంగాలలో, ఆర్థిక రంగాలలో అనేక రకమైనటువంటి విజయాలు సాధించింది. ఈ సాధించిన కారణం ఏంటంటే మన స్వాతంత్ర సమరయోధులు, దేశభక్తులు, పెద్దలు, ప్రముఖులు వాళ్ళ యొక్క ప్రాణత్యాగం చేసి మనకి స్వాతంత్రము బ్రిటిష్ వారి నుంచి తీసుకురావడం జరిగింది. 1947 ఆగస్టు 15న అర్ధరాత్రిన ఈ స్వతంత్రం రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భారతదేశము అనేక రంగాలలో దూసుకు వెళుతూ ప్రపంచంలోనే ఒక ప్రముఖ స్థానాన్ని కల్పించినందుకు మనకి నిస్వార్థంగా పెద్దలందరూ కూడా భగత్ సింగ్ కానీ, అట్లాగే సుభాష్ చంద్రబోస్ కానీ, మహాత్మా గాంధీ కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ, వల్లభాయ్ పటేల్ కానీ, ఝాన్సీ లక్ష్మి కానీ, అట్లాగే అల్లూరి సీతారామరాజు కానీ, వీరందరూ కూడా స్వతంత్ర పోరాటం చేసి మనకి ఈరోజు స్వతంత్ర వాయువులు పీల్చుకునే రకంగా ఇచ్చినందుకు వాళ్ళకి మనందరూ కూడా కృతజ్ఞంగా ఉన్నాము. ఏదైతే మహానుభావులు దేనికోసమైతే స్వాతంత్రం కోసం పోరాడారో వాళ్ళ యొక్క ఆశల ఆకాంక్షలు నెరవేర్చుకుంటూ 2047 కల్లోనూ ప్రపంచంలోనే భారతదేశం ఒక అత్యున్నత స్థాయిలో ఉండాలని, అప్పుడే మనం వాళ్ళ యొక్క ఆశల ఆకాంక్షలు నెరవేర్చడం అవుతామని తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, తల్లిదండ్రులందరూ కూడా ఇంకొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, ధన్యవాదములు, నమస్కారములు. మనకి ఎన్నో పండుగలు వస్తాయి. మనకి భారతీయులకి ముఖ్యమైన పండుగ, జాతీయ పండుగ స్వాతంత్ర దినోత్సవం, ఈ ఇండిపెండెన్స్ డే. మనం ప్రతి సంవత్సరం ఇండిపెండెన్స్ డే మనం ఆగస్టు 15న చేసుకుంటాము. ఆ సందర్భంగానే మా బ్రాంచెస్ అన్నిటిలో కూడా ఈరోజు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ చేసాము. దానిలో భాగంగానే ఈరోజు ఈ సెలబ్రేషన్స్ జరిగాయి. దీనిలో పిల్లలందరూ విచిత్ర వేషధారణ, స్వాతంత్ర సమరయోధులు గాంధీ గారు, నెహ్రూ గారు, భగత్ సింగ్, భారత్ మాత ఇవన్నీ గెటప్స్ వేసుకుని తల్లిదండ్రులని, ఉపాధ్యాయుల్ని, విద్యార్థులందరినీ అలరించారు. దానిలో ఎందుకంటే ఈ భారతదేశం మన బ్రిటిష్ పరిపాలన నుండి విముక్తి చెందిన రోజు అది ఆగస్టు 15. మనకు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయింది. ఈ 80 సంవత్సరాల్లో మన దేశం చాలా వృద్ధి చెందింది. మన ప్రధానమంత్రి గారు ఘర్కే తిరంగ్ ప్రతి ఇంటిలో, దేశంలోనూ, ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఊర్లో, ప్రతి ఇంటి మీద జెండా ఎగరేయాలన్నారు. అదేవిధంగా మేము కూడా మా విద్యా సంస్థల్లో పిలుపునిచ్చాము. ఈ దేశభక్తి అనేది చిన్నతనం నుంచే, విద్యార్థి దశ నుంచే పిల్లల్లో ఉండాలి, పిల్లలకు అలవరచాలి అని చెప్పి మేము ఇటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము. మరొకసారి మా విద్యా సంస్థ శ్రీ గౌతమ్ విద్యా సంస్థల తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అందరికీ కూడా మరొకసారి 80వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో. విజయవాడలో స్క్రబ్బర్ వ్యాపారం పేరుతో భారీ మోసం జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. మాషల్లా ఎంటర్ప్రైజెస్ సీఈఓ పసుపులేటి అంకుశం తమను మోసం చేసి పరారయ్యారని నందిగామ నియోజకవర్గానికి చెందిన బాధితులు వాపోతున్నారు. ఇన్స్టాగ్రామ్ లో వచ్చిన ప్రకటన ద్వారా సీఈఓ పసుపులేటి అంకుశంతో పరిచయం ఏర్పడిందని బాధితులు తెలిపారు. స్క్రబ్బర్ల తయారీకి మిషన్లు అందించడంతో పాటు నెల జీతాలు, లాభాలు వస్తాయని నమ్మించడంతో పెట్టుబడులు పెట్టినట్లు చెప్పారు. నందిగామ నియోజకవర్గంలో కాండ్రపాడు గ్రామానికి చెందిన సుమారు 50 మంది బాధితులు దాదాపు ₹1 కోటి పెట్టుబడిగా ఇచ్చినట్లు ఆరోపించారు. నగదు బ్యాంక్ ఖాతాల్లో జమ చేసిన కొద్ది రోజులకే సీఈఓ కనిపించకుండా పోయారని తెలిపారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలకు చెందిన సుమారు 2000 మందిని మోసం చేసి ₹100 కోట్ల పరారైనట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఉపాధి లేక వ్యవసాయంలో నష్టాలతో ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈ వ్యాపారం ద్వారా జీవనోపాధి పొందాలని పెట్టుబడులు పెట్టామని, ఇప్పుడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు చిక్కుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఫిర్యాదులను అధికారులు వెంటనే పరిశీలించి పెట్టుబడులు తిరిగి ఇప్పించడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
మాది ఎన్టీఆర్ జిల్లా అండి, చంద్రలపాటు మండలం, కాండ్రపాడు అనే గ్రామం మాది. నా పేరు లక్ష్మి. నేను 6వ తారీఖు 11 తన అకౌంట్కి 2 లక్షలు కొట్టడం జరిగింది. తర్వాత 7వ తారీఖు మధ్యాహ్నానికల్లా తను మోసం చేసి వెళ్ళిపోయాడని తెలిసింది. తర్వాత చాలా బాధపడ్డాను. మా డబ్బులు మాకు తిరిగి ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు దగ్గరకు కూడా వెళ్ళాము. మంగళగిరి వచ్చేసాడు ఆయాల. అక్కడికి వెళ్ళి కలిస్తే న్యాయం చేస్తామని చెప్పాడు. మేము వచ్చేసామండి ఇంటికి. ఈ ప్రాంతంలో చాలామంది కట్టారు, 40-50 మంది డబ్బులు కట్టారు. బాగానే 1 కోటి రూపాయల దాకా కట్టి ఉంటారు. ఇంత మోసం చేసిన అతన్ని పట్టుకొని మీరు మాకు డబ్బులు కట్టించవలసిందిగా కోరుకుంటున్నాం. గ్రామం. నమస్తే అండి, మాది కాండ్రపాడు గ్రామం, చంద్రలపాడు మండలం, ఎన్టీఆర్ జిల్లా. మేమంతా పీసులు తయారు చేసే మిషన్ అని కొత్తగా వచ్చింది, అది తీసుకున్నాము. 1,30,000 కడితేను 12 నెలకు వచ్చేసరికి 24,000 ఇస్తానని చెప్పాడు శాలరీ లాగా. మేము ముందరనే డబ్బులు కొట్టేశాము ఆయనకి. మిషన్లను పీసులు ఇచ్చేసారు లేకనే మనీ అయితే ఇవ్వమంటేను మా వల్ల కాదు, మేము ఇవ్వలేము అని చెప్పి ఐపీ పెట్టేశాడు, వెళ్ళిపోయాడు. తను మాతో పాటు మా ఊర్లో 10 మందిని కట్టారు. దగ్గర మా ఒక్క ఊర్లోనే 15-20 లక్షల దాకా కట్టాము మేము. అలాగే మా చంద్రలపాడు మండలం, నందగాం మండలం, అలా కోచంపల్లి అటువైపు మొత్తం కలిసి మేము ఇక్కడ దగ్గర 1 కోటి రూపాయల దాకా కట్టుంటామండి. మేమంతా బాధితులము. కష్టపడితే తిని బ్రతికే వాళ్ళం మేము. రూపాయి పోగేసుకొని పిల్లల ఫీజులని కూడా లేకుండా కట్టేసి తీసుకున్నాం మేము. అయ్యి ఇక్కడ పనులేమీ లేవు, ఏమీ జరగట్లేదు, మాకు ఏదో ఒక పని జరుగుతుంది కదా అని చెప్పి కట్టాము. కానీ మా డబ్బులు మాకు ఇప్పించగలరండి. వాడు మాత్రం మాకు ఐపీ పెట్టేసి వెళ్ళాడు. ఈ సీఎం గారి దగ్గరికి వెళ్ళాము, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము, సార్ కూడా ఇస్తానని చెప్పారు. అలాగే చంద్రలపాడు పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చామండి. సారులు సత్యనారాయణపురంలో కానీ అక్కడ ఇచ్చాము, సారులు కూడా ఇప్పిస్తా అన్నారు. మీరందరూ కలిసి మాకు మీడియా మిత్రులు మొత్తం కలిసి మా డబ్బులు మాకు ఇప్పియాలండి. అమరావతి రాజధాని నిర్మాణ పనులపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. అమరావతి అద్భుత నగరం కాదని, అవినీతి దోపిడీకి కేంద్రంగా మారిందని ఆరోపించారు. కేవలం 21.77 కిలోమీటర్ల సీడ్ యాక్సెస్ రోడ్డుకు 1,519 కోట్లు ఖర్చు చేస్తారని ప్రశ్నించారు. 100 కోట్లతో పూర్తయ్యే పనులను 465 కోట్లకు పెంచారని ఆరోపించారు. అమరావతి నిర్మాణ పనుల్లో అంచనాలు పెంచి ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని విమర్శించిన అంబటి తాను లేవనెత్తిన లెక్కలకు చంద్రబాబు, లోకేష్ సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు న్యాయం చేయకుండా కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయల పనులు అప్పగిస్తున్నారని ఆరోపించారు. నిజంగా రాష్ట్ర అభివృద్ధి కోరుకునే వాళ్ళు, రాష్ట్రం వెనుకబడిపోతుందని బాధపడేవాళ్ళు, చివరికి తెలుగుదేశంలో కూడా ఆలోచనాపరులకు ఈ రేట్లు చూస్తే మాత్రం గుండె పగిలిపోయేటటువంటిది. అమరావతి అంటే అద్భుతమైన నగరం కాదది. అమరావతి అంటే దోపిడీ, అమరావతి అంటే అవినీతి అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నేను కొన్ని విషయాలు చెబితే మీకే అర్థమవుతుంది, ఆలోచన చేయండి. ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంబటి రాంబాబు గారు చెప్పారు కాబట్టి ఇదేదో బురదల్లే కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద, అమరావతి మీద అని దయచేసి ఆలోచించకుండా మేము చెబుతున్నటువంటి విషయాలలో వాస్తవం ఉందా లేదా అని ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే అమరావతిలో పెద్ద దోపిడీ జరుగుతుంది, అవినీతి జరుగుతుంది, కని వెని ఎరుగని రీతిలో దోచుకుపోతున్నారు డబ్బునంతా కూడా అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక మాట ఇక్కడ మీకు నేను చెప్పాలి. అదేమిటంటే అమరావతిలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీడ్ యాక్సెస్ రోడ్డు గురించే మనం మాట్లాడుకుందాం. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ఒక అద్భుతమైన రోడ్డు అని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. దాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. అది మొత్తం 21.7 కిలోమీటర్లు. అమరావతి సీడ్ యాక్సెస్ దగ్గర నుంచి, అక్కడ సీడ్ దగ్గర నుంచి బయలుదేరి అది నేషనల్ హైవే దగ్గరికి కలిసేటటువంటి 21.77 కిలోమీటర్ల రోడ్డు. దీనికి చంద్రబాబు నాయుడు గారు ఎంత ఖర్చు పెడుతున్నాడో తెలుసా మీకు? స్వాతంత్ర పోరాటంలో అమరులైన వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తించాలని శ్రీ రవీంద్ర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రిన్సిపల్ దెంతులూరు ప్రశాంత్ కుమార్ అన్నారు. ప్రతి పౌరుడు తాను భారతీయుడననే బాధ్యత తెలుసుకుని స్వాతంత్రాన్ని సముపార్జించిన మహనీయుల త్యాగాలను మమనం చేసుకోవాలని సూచించారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 80 అడుగుల భారీ జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించామన్నారు. విజయవాడ మహంతిపురంలో గల శ్రీ రవీంద్ర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని 80 అడుగుల జాతీయ పతాకంతో భారీ ర్యాలీ నిర్వహించారు.
విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో జాతీయ నాయకుల వేషధారణతో వారి చిత్రపటాలను చేతధరించి ఈ ర్యాలీలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఈ ర్యాలీలో మాజీ కార్పొరేటర్ బోయ సత్యబాబు, లయన్స్ క్లబ్ ప్రతినిధి బాబురావు మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ దెందులూరు ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రతి పౌరుడు ఒక ఫోటో స్టేటస్లకు పరిమితం కాకుండా నిజమైన దేశభక్తిని ప్రతిబింబించే విధంగా బాధ్యతతో వ్యవహరించాలని తెలిపారు. మహనీయులు సాధించిన స్వాతంత్ర ఫలాలను అందరికీ అందించాలన్నారు. వారి త్యాగాన్ని అందరికీ చాటి చెప్పే ఉద్దేశంతో 80 అడుగుల జాతీయ పతాకంతో ఈ ర్యాలీని నిర్వహించామన్నారు. కార్పొరేటర్ బోయ సత్యబాబు, లయన్స్ క్లబ్ ప్రతినిధి బాబురావు మంగీలాల్ తదితరులు మాట్లాడుతూ శ్రీ రవీంద్ర ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ఆధ్వర్యంలో దేశభక్తిని ప్రతిబింబించే విధంగా మంచి కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ముందుగా భారతదేశ ప్రజలందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరీ ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మా ఎస్ఆర్సి స్కూల్ నిర్వహిస్తుందని అనడంలో మేమెంతో గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము. నా పేరు దెందులూరు ప్రశాంత్ కుమార్, ప్రిన్సిపల్ ఆఫ్ శ్రీ రవీంద్ర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. ఈ యొక్క 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా 80 అడుగుల జాతీయ జెండా ర్యాలీని మా ఎస్ఆర్సి స్కూల్ నిర్వహిస్తుందని అనడంలో మేమెంతో గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము. మరి అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కార్పొరేటర్ సత్యబాబు గారు, అలాగే లయన్స్ క్లబ్ బాబురావు గారు, అలాగే మాంగిలాల్ గారు ఈ యొక్క కార్యక్రమానికి సహకారాలు అందించారు. మరీ ముఖ్యంగా మా ఎస్ఆర్సి స్కూల్ తల్లిదండ్రులు, విద్యార్థులు, అలాగే తోటి సిబ్బంది అందరూ కూడా మాకు ఎంతో సహకారంగా ఉన్నారని చెప్పడంలో ఏమాత్రం నిస్సందేహంగా మేము చెప్తున్నాము. అలాగే ఈ యొక్క ముఖ్య కారణం, ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఒకే ఒకటి. 4 గోడల మధ్యనో ఫోన్ స్టేటస్లోనూ భారతదేశ పౌరుడిగా ఉన్నానని గొప్పగా చెప్పుకోవడం కాదు. ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క పౌరుడు ముందుకు వచ్చి నేను భారతీయుడిని అని కనిపించేలా, వినిపించేలా బాధ్యతల్లో మన భారతదేశ గౌరవాన్ని, మనకు దక్కిన స్వాతంత్రాన్ని, అలాగే మన వీరులు, మహనీయులు టంగుటూరి ప్రకాశం పంతులు గారు కావచ్చు, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కావచ్చు, మహాత్మా గాంధీ గారు కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, ఝాన్సీ లక్ష్మీబాయి గారు కావచ్చు, ఇలాంటి మహనీయులు ఎందరో మన కోసం త్యాగాలు దక్కించిన ఈ స్వాతంత్రానికి నివాళులు అర్పిస్తూ ఈ 80 అడుగుల జాతీయ జెండా ర్యాలీని మేము నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్క పౌరుడు కూడా తమ బాధ్యతగా ఇలాంటి ర్యాలీలు నిర్వహించాలని, మన యొక్క స్వాతంత్రం గురించి, మన మహనీయుల గురించి మన అందరికీ చాటి చెప్పేలాగా మా ఎస్ఆర్సి స్కూల్ ఎప్పుడు ముందుంటుందని సగౌరవంగా తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు 50 డివిజన్లో ఉన్నటువంటి శ్రీ రవీంద్ర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్కి సంబంధించినటువంటి మరి ప్రిన్సిపల్ గారు ప్రశాంత్ గారు, అలాగే స్కూల్ మేనేజ్మెంట్ మొత్తం కూడా విద్యార్థులు దేశభక్తి భావాలను పెంపొందించే చర్యలో భాగంగా ప్రతి ఏడాది ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ముందుగా వారికి అభినందనలు తెలియజేస్తూ, మన దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులు, అలాగే కోట్లాది మంది భారతీయుల యొక్క త్యాగాలని మన భావి భారత పౌరులకి తెలియజెప్పాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉంది. స్వాతంత్రం అంటే ఏదో కొద్దిమందికి సంబంధించిన విషయం కాదు. ఇది ఈ భారతదేశంలోని 145 కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్షని వ్యక్తం చేయడం, అందరూ శాంతి, సుఖం, అందరికీ ఆర్థిక, సామాజిక సమానత్వం సాధించడమే ఈ స్వాతంత్రం యొక్క ముఖ్య ఉద్దేశం. భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మహాత్మా గాంధీ గారు, భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవ్, అల్లూరి సీతారామరాజు వంటి మహనీయుల యొక్క జీవితాలని మరి నేటి తరానికి పరిచయం చేయాలి, భావి తరాలకి వారి స్ఫూర్తిని నింపాలని దాంట్లో భాగంగా జరుగుతున్న ఈ 80 అడుగుల మరి జాతీయ పతాక ర్యాలీని మరి ప్రజలందరూ కూడా జయప్రదం చేసి మన స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని, మన ప్రజాస్వామ్య స్ఫూర్తిని, మన రాజ్యాంగ స్ఫూర్తిని, మన లౌకికవాద స్ఫూర్తిని అందరం కాపాడుకుందామని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు. ఈ యొక్క వ్యవస్థాపకులే అధ్యాపకులుగా చక్కటి డిసిప్లిన్తో నడిపిస్తున్న యొక్క విద్యా సంస్థ శ్రీ రవీంద్ర హై స్కూల్. మరి ప్రిన్సిపాల్ గారు ప్రశాంత్ కుమార్ గారు వినూతమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. జనాలకి ఆదరణగా ఉంటూ ఇక్కడ స్టూడెంట్స్ని డిసిప్లిన్గా నడిపిస్తూ, పేరెంట్స్ అందరికీ వాళ్ళ యొక్క సమస్యలకు ఎప్పటికెప్పుడు అలర్ట్ అవుతూ చక్కగా విద్యా సంస్థ నడిపిస్తూ మంచి నేమ్ తీసుకొచ్చుకుంటున్నారు. ఏ ప్రాబ్లం వచ్చినా పేరెంట్స్ కూడా చక్కగా రిసీవ్ చేసుకుంటూ చక్కటి మంచి కార్యక్రమంగా నడిపిస్తూ వస్తున్నారు. అటువంటి విద్యా సంస్థలు అయినటువంటి వారికి ఇప్పుడు నేను అభినందన తెలియజేస్తున్నాను. ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 80 అడుగుల మరి యొక్క నేషనల్ ఫ్లాగ్తో చక్కటి కార్యక్రమంతో పిల్లలతో మంచి వేషధారణతో, విచిత్ర వేషధారణతో నడిపిస్తూ ఈ యొక్క డెమో చేసుకుంటూ మరి ఈ యొక్క పోలీసు వారి సహకారంతో చక్కటి కార్యక్రమం చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి విచ్చేసినటువంటి
మంగిలాల్ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మేడం గారికి, మరి ప్రతి ఒక్క స్త్రీకి కూడా ప్రతి మగవాణి వెనక స్త్రీ ఉంటారు. అలాగే మేడం గారు ఎంతో సపోర్ట్గా ఉండి ప్రశాంత్ కుమార్ గారికి సపోర్ట్గా ఉంటారు. అలాగే ఏరియా కార్పొరేటర్ సత్యబాబు గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇచ్చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఏలూరు జిల్లా నూజివీడు పట్టణ నడిబొడ్డులో వేంచేసి ఉన్న శ్రీకోట మహిషాసురమర్దిని అమ్మవారి ఆలయంలో నేడు తెల్లవారుజాము నుండి భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసం ప్రారంభమై మొదటి శుక్రవారం కావడంతో భారీగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించి తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఈ ఆలయం జమీందారీ కాలం నాటిదని, ఇది 12వ శతాబ్దంలో నిర్మించిందని, నాటి నుండి అమ్మవారు నూజివీడు మరియు పరిసర ప్రాంత ప్రజలకు అండదండగా ఉంటూ భక్తులు అమ్మవారిని పూజించి ఏదైనా కోరిక కోరితే తప్పకుండా తీరుస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. దేశ విదేశాల్లో ఉన్నవారు సైతం దసరా మహోత్సవాల సమయంలో నూజివీడు వచ్చి కోట మహిషాసురమర్దిని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. జాతీయ నాయకుల మహనీయ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అలవర్చుకొని దేశభక్తిని చాటాలని బీజేపీ నాయకుడు, గుజరాతీ సమాజ్ అధ్యక్షుడు పీయూష్ దేశాయ్, బీజేపీ సీనియర్ నాయకుడు శ్రీనివాసరాజు తెలిపారు. విద్యార్థి దశలోనే దేశభక్తిని పెంపొందించుకోవాలని వారు పిలుపునిచ్చారు. బీజేపీ సీనియర్ నాయకులు పీయూష్ దేశాయ్, శ్రీనివాసరాజ్ నేతృత్వంలో వన్ టౌన్లో తెలంగాణ ర్యాలీ నిర్వహించారు. ఎల్పీసీటీ గుజరాతీ విద్యాలయకు చెందిన విద్యార్థులు ఈ ర్యాలీలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. రాజా రంగయ్యప్పరావు వీధిలో గల గుజరాతీ స్కూల్ ప్రాంగణం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ వన్ టౌన్లోని పలు వీధుల మీదుగా సాగింది. జాతీయ జెండాలను చేతధరించి విద్యార్థులు ఈ ర్యాలీలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. జాతీయ స్ఫూర్తిని చాటేలా సాగిన ఈ ర్యాలీ నగర ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పీయూష్ దేశాయ్, శ్రీనివాసరాజు మాట్లాడుతూ విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందించేందుకు ఈ తరహా ర్యాలీలు ఉపకరిస్తాయన్నారు. జాతీయ నాయకులు త్యాగరీతితో సాధించిన స్వాతంత్ర ఫలాలు అందరికీ అందాలని వారు ఆకాంక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.